పాలాభిషేకాలు? ఓసారి పాలాభిషేకం చేసినటువంటి గతంలో కూడా ఇట్లాంటి పాలాభిషేకాలు చేసి 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 10 ఏళ్ళు చేసి ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు. ప్రతి 6 నెలలకు డిఏ అనేది ఇవ్వాల్సిన డిఏ సమయం లోపల డిఏని చెల్లింపులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి మిగతా డిఏలను కూడా వెంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకేమో మొన్నటిదాకా హెల్త్ కార్డు అని ఇప్పుడేమో హెల్త్ ట్రస్ట్ అంటున్నారు. మళ్ళీ హెల్త్ కేర్ ట్రస్ట్. ఇప్పటిదాకా హెల్త్ కార్డు లేదుగా మళ్ళీ హెల్త్ కేర్ ట్రస్ట్తో మళ్ళీ ఒకసారి ఉద్యోగస్తులను మోసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్తగా పేరు తీసుకొచ్చింది. మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి సిద్ధమైపోయి హెల్త్ కేర్ ట్రస్ట్ అని ప్రకటించింది ఇవాళ. ఇక వీళ్ళ పరిపాలన విషయానికి వస్తే పర్సెంటేజీల పరిపాలన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎవరిని అడిగినా ఎక్కడ పోయినా పర్సెంటేజీలు ఏందే ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేదే జరగడం లేదనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున గ్రామాల్లో జరుగుతుంది, నియోజకవర్గాల్లో జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏదైనా బిల్లులు పెండింగ్ బిల్లులు రావాలంటే 30% పర్సెంటేజీలు చెల్లిస్తేనే పెండింగ్ బిల్లులు వస్తున్నాయి. పైనుంచి కింది దాకా 30% పర్సెంటేజీలు చెల్లించనిదే పెండింగ్ బిల్లులు వచ్చే సమస్య లేదు అనేటటువంటి పెద్ద చర్చ తెలంగాణలో జరుగుతూ ఉంది. ఇవాళ మీరు ఏ దాని గురించి ఏమైనా దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మొట్టమొదటనే వచ్చిన కొన్నాళ్ళకే ఫేమస్ అయింది తెలంగాణ ఆర్ఆర్ ట్యాక్స్ మీద. ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క పర్సెంటేజీలు వసూలు చేస్తూ కాంట్రాక్టర్లకు ఎవరికైతే సంవత్సరాలుగా బిల్లులు రాకుండా పనులు చేసి పెండింగ్ బిల్లులతోన ఆత్మహత్యలకు గుండెపోట్లకు లోనై చచ్చిపోతూ ఉంటే, పనులు చేసి బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళకు కనిపిస్తలేదు, చెవులకు వినిపిస్తలేదు. రాష్ట్రంలో మేము ఇన్ని రోడ్లు శాంక్షన్ చేసినాం, అన్ని రోడ్లు శాంక్షన్ చేసినాం, ఈ పనులు శాంక్షన్ చేసినాం, ఆ పనులు శాంక్షన్ చేసినాం అని చెప్తున్నాయి. కాగితాలకే పరిమితం. కింద ఎవరో ఒక్కరు టెండర్ వేసినటువంటి పరిస్థితి లేదు. భవనాలకు కానీ రోడ్లకు కానీ ఎక్కడైనా ఇది టెండర్ వేస్తే మాకు బిల్లులు రావు, గతంలో చేసినటువంటి పనులకే బిల్లులు లేవు, కొత్తగా టెండర్లు వేస్తే ఈ బిల్లులు రావనేటటువంటిది వాళ్ళ పెద్ద ఎత్తున కాంట్రాక్టుల అసలు ముందుకు రావడానికే సిద్ధంగా లేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్దగా బయటకు వెళ్ళి పట్టుకొస్తున్నారు కాంట్రాక్టర్లను. ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్లకు పాతోళ్ళకి ఏమన్నా ఉంటాయో ఇట్లా బిల్లులు ఇవ్వాలి, పైసలు పర్సెంటేజ్ ఇస్తారో ఇయ్యరో, కాబట్టి బయటకు వెళ్ళి కాంట్రాక్టర్లను తీసుకొచ్చుకొని వాళ్ళు అడిగినంత ఎస్టిమేషన్లు చేసి పెట్టించుకొని ప్యాకేజీలుగా రోడ్లను చేసి ఈరోజు వాళ్ళు అనుకున్న వాళ్లకు ఆ రోడ్లను ఇచ్చి ఎవరైతే పర్సెంటేజీలు చెల్లించే శక్తి ఉందో వాళ్ళకే రోడ్లు ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు ఉంది. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇతర రోడ్ల ప్రాజెక్టులు కానీ పెద్ద రోడ్లు ఎవరు వచ్చినా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లే కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు ఎవరికి కూడా ఈరోజు ఆ కాంట్రాక్టర్లు దక్కలే. చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు దక్కక ఇవాళ అధోగతి పాలైనటువంటి పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం. మేమే ఈరోజు చూసినాం, ఏదో జిల్లా ఒక ప్యాకేజీ, పార్లమెంట్ ఒక ప్యాకేజీ, మొత్తం వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా
ఎక్కడెక్కడ ఏ గ్రామాలకైతే రోడ్లు లేవో వాటికి అంతా కూడా నిర్మాణం చేస్తాం. చాలా సంతోషం. ఎందుకంటే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రోడ్లు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రోడ్ల నిర్మాణమే జరగటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రోడ్లు తయారవుతున్నాయి తప్ప ఎన్హెచ్లు కానీ, ఆర్ఎండ్బి కానీ, పిఎంజిఎస్వై కానీ, సిఆర్ఎఫ్ఐ కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోన నిర్మాణం అవుతున్నటువంటి రోడ్లు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణం అవుతున్నటువంటి రోడ్లే ఈరోజు కనపడనటువంటి దుస్థితి ఉన్నది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి నిధులు ఇస్తామని పెద్ద ఎత్తున చెప్పారు. కానీ ఆ యొక్క నిధులు మీరు కేటాయించేటప్పుడు, ఆ రోడ్లను టెండర్ పిలిచేటప్పుడు మళ్ళీ ఏ పెద్ద కాంట్రాక్టర్లను తీసుకొచ్చి బయట వేల వేల కోట్లు ఒకరికి ఇచ్చేయకుండా ఎవరైతే తీవ్రంగా నష్టపోయినరో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణ కాంట్రాక్టర్లు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున నష్టపోయినరు. వాళ్ళ ఆస్తులు అమ్ముకునేటటువంటి దుస్థితికి వచ్చిండ్రు. నిజంగా మీరు కనుక ఒక మానవత్వమే ఉంటే మన తెలంగాణలో మన చిన్న సన్న కాంట్రాక్టర్లకు వాళ్ళు ఏ పనులు చేయగలిగితే ఆ పనులు చేసేటటువంటి అవకాశం కల్పించి ఆ కాంట్రాక్టర్లను ఆదుకోవాలి. వాళ్ళకు చెల్లించాల్సినటువంటి పాత బిల్లులు కూడా ₹1 కూడా పర్సెంటేజ్ తీసుకోకుండా పెండింగ్ బిల్లులన్నీ కూడా వెంబడే చెల్లించాలని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీడియా ద్వారా. ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుని పేరు పైనుంచి కింది దాకా పర్సెంటేజ్లో వసూలు, కుటుంబం అంతా కూడా పర్సెంటేజ్ వసూలు చేస్తున్నటువంటి పేరుంది. కేసీఆర్ని గద్దెదించిందే కుటుంబ పాలన, ఒక కుటుంబం తెలంగాణను దోచుకుంటుందని. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని కుటుంబాలు ఇప్పుడు అదే పరిస్థితికి ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి దుస్థితి. ఈరోజు పైన రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే పై దాకా, ఇక్కడి నుంచి అక్కడి దాకా ఈ పర్సెంటేజ్లు పార్టీని రక్షించడానికి, నాయకులను రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున ఈ యొక్క పర్సెంటేజ్ల భాగోతం తెలంగాణలో నడుస్తూ ఉందని ఎక్కడ నలుగురు గుమిగూడినా ఈ చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణను దోచుకోవడం ఆపండి. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించి ప్రజలు మీకు ఆ యొక్క కుర్చీని అందించి కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ రాష్ట్రం అభివృద్ధిని కాంక్షించండి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీ వరకు వచ్చే వరకేమో డబ్బులకు కొదవ ఉండదు. కానీ ప్రజలకి అందించాల్సినటువంటి హామీలకు వచ్చే వరకు నిధులు లేవు, మనకు అప్పులు పుడతలేవు, మనల్ని ఎవరు నమ్ముతలేరు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇది చాలా సిగ్గుచేటు. ఇప్పుడు మొత్తం ఒకప్పుడు మనకు ఇప్పుడు కూడా రాష్ట్రంలో చూస్తే ఫుడ్ చైన్స్ కనబడతాయి. ఈడ ఉన్నటువంటి ఒక ఫుడ్ చైన్ అంటే ప్రతి జిల్లాలో, గ్రామంలో 100 దాకపోతుంది. ఇప్పుడు ఫుడ్ చైన్ మొత్తము కరప్షన్ మీద జరుగుతుంది తెలంగాణలో. కరప్షన్ ఫుడ్ చైన్ నడుస్తుంది. ఆ ఫుడ్ చైన్ లాగా ఈరోజు కరప్షన్ చైన్ నడుస్తుంది తెలంగాణలో. పైనుంచి కింది వరకు కరప్షన్ చైన్ నడుస్తూ ఉంది, ఫుడ్ చైన్లు నడిచినట్టుగా. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జిల్లా పైన కూడా, సొంత జిల్లా పైన, ఉమ్మడి జిల్లా పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న పెద్ద ఎత్తున అలంపు నియోజకవర్గం పెదదనవాడ గ్రామానికి చెందినటువంటి అనేక మంది రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ మీద పెద్ద ఎత్తున వాళ్ళు ఆ ఫ్యాక్టరీని అక్కడ వేయకూడదనేటటువంటి నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇండస్ట్రీస్ని ప్రపోజ్ చేసినప్పుడు ఆ ప్రాంతాల్లో అక్కడ జనరల్గా మనం రైతుల దగ్గర
సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాన్ని అంతా తీసుకుంటాం. రైతుల అభిప్రాయాన్ని తీసుకొని ఆ యొక్క అభిప్రాయ సేకరణకు జేసీ గారు వెళ్తారు, ఆర్డీఓ గారు వెళ్తారు. వాళ్ళందరి సమక్షంలోనే అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతనే ఫర్దర్గా